మన తెలంగాణ మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మనకు మనం కాపాడుకోవాలన్నా, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలన్నా ఇదే సమయం. ఇప్పుడు ఈ ఎలక్షన్ దాటితే ఇక మననెవడు ఆదుకోలేడు. గత 2 ఎలక్షన్లల్లో తెలంగాణ ఇచ్చిన తల్లిని మనం మోసం చేసినాం. పేరుకి అసెంబ్లీలల్లో సోనియా చేయబట్టి మనకు తెలంగాణ వచ్చింది అన్నం తప్పితే ఆమెకు మనం తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వలే ఇప్పటిదాకా. కాబట్టే మన పరిస్థితి ఇట్లా తయారైంది. గత పాలనలో అన్ని ఉచితాలకు అలవాటు చేసి ఈ బంధు ఆ బంధు అనుకుంటా మనల్ని సోమరిపోతులుగా, తాగుబోతులుగా, నిస్సహాయులుగా తీర్చిదిద్దింది గత ప్రభుత్వం. ఇప్పుడు గ్యారంటీలు పెట్టి మళ్ళీ వాళ్లకు పోటీగా మళ్ళీ ఉచితాలు ప్రకటిస్తేనే మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చే పరిస్థితికి గత పాలకుడు తెచ్చిండు. కాబట్టి ఈ పాలకుడు మళ్ళీ వస్తే గనక తెలంగాణకు చాలా ప్రమాదకరం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలల్లో మనం కంపేర్ చేస్తే మన రాజ్యాంగానికి సూట్ అయ్యే పార్టీ, మన జీవన విధానాలకు సూట్ అయ్యే పార్టీ, ఈ దేశ లౌకికవాదానికి సూట్ అయ్యే పార్టీ వట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని ప్రక్షాళనలు చేయవలసిన అవసరం ఉన్నాయి. కరప్షన్ అయితే కానీ, టికెట్లు ఇచ్చే విధానాలు అయితే కానీ, అన్ని రాజకీయ పార్టీలు చేసినట్టే, అన్నీ అవలంబించినట్టే ఇది పెద్ద పార్టీ కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఒక నియంత్రణ చేయలేకపోతున్నారు. వేరే పార్టీలకు పోటీ పడడానికి కూడా కొంత కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనము స్టెప్ బై స్టెప్ సవరించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న కేంద్ర పార్టీ కానీ, గత బీఆర్ఎస్ పార్టీలు కానీ, ఇలాంటి పార్టీలు వస్తే ఇద్దరు కలిసి సామాన్య ప్రజలకు చాలా ద్రోహం చేయబోతున్నాయి. ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు రాబోతున్నది. అయితే డెమోక్రసీలో ఏవైతే 4 పిల్లర్లు ఉన్నాయో, రాజకీయం, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఈ 4 కూడా ఒకరికి ఒకరు కుమ్మక్కైపోయి సామాన్య ప్రజలను మోసం చేసి మొత్తం డబ్బు కొన్ని కార్పొరేట్ల దగ్గర అక్యుములేట్ చేయడం, వాళ్ళు ఈ రాజకీయ నాయకులు కలిసి మొత్తం దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. కాబట్టి మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా మనకు ఏ దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు, నేను ఒక ఉద్యమకారుణ్ణి. కానీ నేను ఇవాళ బయటికి వచ్చి ఒక పార్టీకి ఓటేయని చెప్పే అవసరం ఎందుకు వస్తుందంటే, నేను ఓటేయాలంటే ఎవరికి వేయాలని నేను ఎప్పుడైతే టాలీ చేసుకున్నానో, ఇప్పుడున్న పరిస్థితులల్లో బట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే మనకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మంచిదే, కానీ వాళ్ళు కూడా కరప్షన్ చేసిందని చెప్పి ఒక నింద వచ్చింది. అది ప్రూవ్ అయ్యే వరకు వాడు కరప్షనా కాదా చెప్పలేము. కానీ ఎంత మంచిగా డ్రామా ఆడుతుందంటే, అటు కేజ్రీవాల్ని జైలు వేసిండ్రు, ఇక్కడ కవితను జైలు వేసిండ్రు. అది ఎందుకు వేసిండ్రు? ఓట్లు గనక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమన్నా ఉంటే, ఇక్కడ కవిత మీద సానుభూతి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పోయినా, ఓట్లు చీల్చకపోయినా అటు బీజేపీ వస్తుందనే ఒక వ్యూహం అది. అక్కడ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని జైల్లో పెడితే అదేమన్నా సానుభూతి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పంచుకుంటే బీజేపీ వస్తుందని. అయితే వీళ్ళ రాజకీయం చేసే విధానమే మొత్తం కుట్రపూరితం, అబద్ధాలు, మర్డర్లు, మొత్తం నేర చరిత్రలతోనే ఉన్నది. గత ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పటి వరకు మొన్న TV9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. అది ఎందుకు ఇచ్చిండో అది అందరికీ అర్థమైంది. అప్పటి వరకు మీడియా ముందు కూడా వచ్చి చెప్పుకునే స్థితిలో లేని పాలన జరిగింది. మణిపూర్లో ఏం జరిగింది తెలుసు మనకు. ఇట్లాంటివన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. ఆఫీసర్లు కానీ, లీడర్లు కానీ అన్ని అక్రమాలు చేసిన వాళ్ళ దగ్గరికి ఈడిపోవడం,
వాడు బీజేపీ కండువా కప్పుకోగానే వాడు మాఫ్ అయిపోవడం, తర్వాత ఒక కార్పొరేట్ దగ్గర చాపాయేయడం, వాడు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో పైసలు ఇస్తే వాడిని వదిలేసేయడం. ఇదే జరిగింది ఈ 10 ఏండ్లు. కాబట్టి మన అప్పులు పెరిగినాయి, సామాన్యుల స్థితి గతి మొత్తం నాశనం అయిపోయింది. కాబట్టి మనము అప్రమత్తమై బుద్ధిజీవులందరూ కలిసి కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే అక్కడ ఇక్కడ 2 కాంగ్రెస్ ఉంటే కానీ తెలంగాణకు అభివృద్ధి కానీ న్యాయం కానీ జరగదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించడానికి అక్షరాస్యత అవసరం, పబ్లిక్కి ఒక అవగాహన అవసరం. ఏ అవగాహన లేదు. అవగాహన కల్పించే మీడియా కూడా మొత్తం రాజకీయ నాయకుల చేతుల, రాజకీయ పార్టీల చేతుల బందీ అయిపోయింది. వాళ్ళు కూడా గట్లనే తయారైనరు. రాజకీయ నాయకులు పెద్దన్నలైతే వీళ్ళు చిన్న లెక్క ఉన్నారు, తమ్ముళ్ళ లెక్క. ఈ సిస్టంలు 4 కూడా అట్లనే ఉన్నాయి. ఎందుకున్నాయి మరి? అందరు బతకాలే కదా. ఎవరికి తెలివి ఉంటే వాడు అట్లా పైసలు సంపాదించుడే ధ్యేయంగా ఉన్నది తప్పితే మానవత్వం కానీ, మంచితనం కానీ, ఒక క్షేమం కానీ అస్సలు లేదేం లేదు. రాజకీయం అంటే, ప్రజాస్వామ్యం అంటే మనం ప్రజలం, మనల్ని పాలించడానికి కాదు, మన సేవకులను, మన రిప్రజెంటేటివ్స్ని మనం ఓటు ద్వారా ఎన్నుకుంటున్నాం. వాళ్ళు మన సేవ చేయాలి, పోతే వాళ్ళు మనల్ని బానిసలుగా మార్చేసి వాళ్ళు ఒక రాజులలాగా ఆ ఆర్భాటం ఏంది, ఆ డ్రెస్సులేంది, ఆ ఏరోప్లేన్ లేంది, ఆ హెలికాప్టర్ లేంది, వాళ్ళు రాజులు లెక్క పోతా ఉంటే మనం దీన స్థితిలో చూసుకుంటా మురిసిపోతాం. బానిసత్వం మన డిఎన్ఏలో ఇంతో అంతో ఇమిడిపోయి ఉన్నది కాబట్టి మనకు అది అర్థం కూడా అయ్యే పరిస్థితి లేదు. అయితే దీనికి పరిష్కారం ఒకటే, చదువు. ఆ చదువు కూడా చక్కగా చదువు చెప్పరు, అది కూడా కార్పొరేట్ వ్యవస్థలనే ఉంటుంది. ఒక ఉచిత చదువు, వైద్యం, ఇట్లాంటి వాటి గురించి ఏ పార్టీ చెప్తలేదు. మన కామన్ పీపుల్కి పనికొచ్చే ఒక్కటి కూడా దేంట్లో పొందుపరుస్తలేరు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఉన్న పార్టీలల్లా ఎవడైతే పైసలు ఇచ్చి ఓటు వేయమంటాడో వానికి అస్సలు ఓటు వేయకుండ్రి. ఎవరైతే కులం పేరో మతం పేరో ఇంకే సెంటిమెంట్ రగిలించి ఓటు అడిగినా కూడా అస్సలు వానికి ఓటు వేయకండి. ఎందుకంటున్నా అంటే, మన అభివృద్ధి గురించి, మన సంక్షేమం గురించి, మన బతుకు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, రైతులకు రైతు చట్టాల గురించి, బంధువులు ఈ బంధువు ఆ బంధువు ఇచ్చేటోనికైతే అస్సలు వేయకుండ్రి. అదంతా పెద్ద ధోకా. ఈ బంధువులు ఇచ్చే ప్రక్రియనే పెద్ద మోసం. మనం అమాయకులం, మనకు అర్థం కాదు. మనం రైతుకు రైతు బంధు కాదు, గిట్టుబాటు ధర ఇవ్వండి, ఎరువులు ఇవ్వండి, ఇంకేదన్నా గైడెన్స్ ఇవ్వండి. అది ఇయ్యరు కానీ టంగున ఫోన్లో టింగున 5,000 వస్తాయి 10,000 వస్తాయి అంటున్నారు. ఆ 10,000 పెట్టి ఆడ వ్యవసాయం చేసినా పైసలు వస్తలేవు, వట్టి తాగుడికే సరిపోతుంది. ఒకవేళ ప్రజల మీద అంత నిబద్ధత ఉంటే తాగుడు బంద్ చేయండి. మీరు ప్రభుత్వాలు నడిపేదే తాగుడుతోని. మీది ఎక్కడున్నది ఆదర్శం? మీద ఆదర్శవంతుల. కాబట్టి ఆదర్శవంతమైన పార్టీని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఉన్నదంట నాకు కనపడేది, ఎవ్వని ముఖం చూసినా ఒక డాకు లెక్క, ఒక హంతకుని లెక్క, ఒక రేపిస్టు లెక్క, ఒక దుర్మార్గుని లెక్క, ఒక శైతాన్ లెక్క, ఒక రాక్షసుని లెక్క వచ్చి రాని నవ్వుకుంటా కాకాపట్టి ఓట్లు అడుగుతుర్రు. ఇది మనం గ్రహించాలి. ఏ మనిషి ముఖంలో మానవత్వం ఉంటుందో, ఏ మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటుందో, ఏ మనిషి ముఖంలో అరే సోదర భావం ఉంటుందో వానికి ఓటేయండి. కాబట్టి ఈ ఎలక్షన్లు మన దేశానికి మన భవిష్యత్తు నిర్ణయించేటి. కాబట్టి మనము ఏదో మాయలల్లో ఉండి ఒక మాయలోకంలో విహరించి వాడిచ్చే మందుకో వాడిచ్చే పైసలకో లొంగిపోయి భవిష్యత్తును ఇప్పటివరకే నాశనం చేసుకున్నాం. కాబట్టి ఈసారి మనం ఓటు చూసి వేయాలి. ఇప్పుడు మంచి మంచి దేశాలు చదువుకున్నోళ్ళు వాళ్ళు రాజకీయాన్ని శాసిస్తారు, వాళ్ళు అకౌంటబిలిటీ చూస్తారు, మేము కట్టిన పన్ను ఎటుపోయిందో చూస్తారు. అంత తెలివి మనకు రావాలంటే మనకు చదువు రావాలి. చదువు రానందువల్లనే ఊర్లల్లో ఉన్న యువత ఆ జెండా ఈ జెండా, ఈ దేవుడు ఆ దేవుడు అనుకుంటా జీవితాలను నాశనం చేసుకుంటా తిరుగుతాడు. వానికి వీడన్నం పెట్టాడు, వాడన్నం పెట్టాడు. నీ స్లోగన్స్ దేనికి పనికిరావు. దైవభక్తి ఉండు తప్పు కాదు. నీ ఇంట్లో నువ్వు దైవభక్తి చేసుకో, తర్వాత కష్టపడు, మంచిగా చదువు, భవిష్యత్తును
బాగు చేసుకో. వీళ్ళందరూ ఇప్పుడు చూడండి, తెలంగాణ ఉద్యమంలో కూడా గరీబోళ్ళందరూ చచ్చిపోయినరు. వాళ్ళ దిక్కేది, వాళ్ళ భవిష్యత్ ఏది, వాళ్ళ తల్లిదండ్రులు ఏరి, అదే వాళ్ళ సావుల మీద కూసున్నోళ్ళ బతికెట్లున్నది, వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారు. అట్లా తెలివి రావాలి మనకు, ఈ బేరీ చేసుకునే అది రావాలి మనకు. ప్రైమ్ మినిస్టర్కి ఒక్కొక్కరికి అంత కాస్ట్లీ డ్రెస్సు. మహాత్మా గాంధీ ఎట్లుండే, గోషి కట్టుకొని కట్టె పట్టుకొని బరివాతల తిరిగేటోడు. దేశంలో గరీబోళ్ళు ఉన్నప్పుడు నేను ఎట్లా వేసుకుంటా సూట్ అని సూట్ ఇప్పి తిరిగినాడు మహాత్మా గాంధీ. వాళ్లకు ఇప్పుడున్న పాలకులకు తేడా చూడండి. వానికి విమానం కావాలి, వానికి హెలికాప్టర్ కావాలి, వాడు ఒక పెద్ద రాజులాగా వస్తారు. అంతే ఏం అవసరం? మంది సొమ్ముతో సోకులు ఎందుకు నీకు? నీ ప్రజలు దీనహీన స్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయితే సచ్చుడో సచ్చేదాకానే పోతారు. ఏ దిక్కులేక అయిపోతుంది. హాస్పిటల్ల వ్యవస్థ ఎట్లున్నది? కోట్లు లక్షలు పెట్టాల్సి వస్తుంది. మరి వాళ్ళ గురించి ఆలోచిస్తలేరు మీరు. ఏ రాజకీయ నాయకుడైతే సూటు బూటు పైసలు కార్లు ధీటుగా కనపడతాడో వాడు ఒక్క నంబర్ లుచ్చా అని డిసైడ్ అయిపోవాలి. ఏ రాజకీయ నాయకుడైతే నీ గల్లీలల్లా తిరిగి నీ క్షేమాల గురించి, నీ కష్టాల గురించి, నీ గురించి బాధపడతాడో అట్లాంటి ప్రజాప్రతినిధిని వెన్నుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఏ పార్టీలో కనబడుతున్నాయి? ఇంతో అంతో కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నాయి. ఎందుకంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఎంతమంది చచ్చిపోయినా ఏమైనా ఈ తెలంగాణ వచ్చేదా? సోనియా గాంధీ తెలంగాణ ఎట్లిచ్చిందో మనం చూసినాం. ఆమె తెలంగాణ ఇచ్చినాక మనం దుర్మార్గులం, మనం బట్టెబాజులం, ఆమెను మోసం 2 సార్లు చేసినాం. ఈసారి అన్నా మనం ఒక మంచి పిల్లలము, భూమిపుత్రులము, తెలంగాణ అంటే ఇమానమున్నోళ్ళని రుజువు చేసుకోవాలంటే ఈసారి మనం సోనియమ్మ కాంగ్రెస్కి ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత దాంట్లో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నా, అక్రమాలు ఉన్నా, ఏమున్నా ఆ పార్టీ ఓడు ఉండని, బయటోడు ఉండని కరెక్ట్గా కఠిన చర్యలు తీసుకొని ఈ దేశాన్ని ఒక తాటికి తేగలిగే శక్తి సోనియమ్మకే ఉన్నదని నేను భావిస్తున్నా. అట్లనే ఆయన కొడుకు రాహుల్ గాంధీని హేళన చేస్తుండ్రు, ఆయన మీద నవ్వుతుండ్రు. ఇది శాడిజం కాదా? ఇది శాడిజం కాదా? ఒక తోటి మనిషిని పప్పు అనుకుంటా కోట్ల పైసలు పెట్టి వాడిని దుర్మార్గంగా డిఫేమ్ చేయడం అనేదే అక్కడ అర్థమవుతుంది మీ విధానాలు. నేననేది మీ అభివృద్ధి గురించి, సంక్షేమాల గురించి చెప్పి ఓటు అడగండి. కానీ మొన్న వచ్చి స్టేజ్ మీద నేను విన్నా, ఆ స్పీచ్ విన్నంగానే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన. ఒక పెద్ద మనిషి, హోమ్ మినిస్టర్ లాంటోడు వచ్చి నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ ఒక రాక్షస ఆనందంతో రాహుల్ బాబా అనుకుంటా. అరే ఇది రాక్షస గుణం, రాహుల్ బాబా అంటున్నావు కదా. రాహుల్ గాంధీ హంతకుడా? వాడేమన్నా దోపిడీ చేసినోడా? దుర్మార్గుడా? అట్లాంటి అందరినీ ఈ ప్రభుత్వం కాపాడుతుంది. ఎవడైతే అమాయకంగా మంచిగా వాళ్ళ తాతలు, తండ్రులు, వాళ్ళ నాయనమ్మ త్యాగాలు చేసి ఈ దేశాన్ని కాపాడుకునే మనిషిని పట్టుకొని హేళన చేస్తుండ్రు. ఇది రాక్షసత్వం కాదా? ఇది దుర్మార్గం కాదా? నీ స్పీచ్ వినే నేను ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. ఈ దుర్మార్గాన్ని ఇంకా సహించేది లేదు. కాబట్టి బుద్ధిజీవులందరూ, జడ్జిలు, డాక్టర్లు, లాయర్లందరూ తెలంగాణ చైతన్యవంతమైనది, తెలంగాణ గొప్పది. ఇక్కడ చదువుకున్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఎండలల్లో తిరుగుతున్నారు, బస్సు యాత్రలు పెట్టుకున్నారు, రోజో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ పిచ్చోళ్ళ? వాళ్ళందరూ ఎందుకంటున్నారు? వాళ్ళందరికీ ఈ సంగతి తెలిసింది, వాళ్ళు చదువుకున్నోళ్ళు కాబట్టి తెలిసింది. చదువు రాని యూత్కి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే వాళ్ళ మాటలు విని మీరు అర్థం చేసుకొని మీ ఓటును కరెక్ట్ మనిషికే వేయండి. ఈ రిలీజియను, క్యాస్టు, క్రీడు, ఈ సెంటిమెంట్ల దాంట్లోకి పోకుండ్రి. మీకు సంక్షేమం, మీ పిల్లల భవిష్యత్తు, దీని మీద ఎవరైతే మీకు హామీ ఇస్తారో, ఎవరినైతే మీరు అంతరాత్మతో మీరు నమ్ముతారో వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మన దేశ రాజ్యాంగం, మన ఫండమెంటల్ రైట్స్, మన స్వేచ్ఛ, ఇదంతా ఒక చాలా ఆదర్శవంతమైన కాన్స్టిట్యూషన్ మనది. దాంట్లో ఉన్న పిల్లర్లను మొత్తం ఢిల్లా చేసేసిండ్రు. ఇప్పుడు కూలిపోయి మళ్ళా రాజ్యుల దేశం వస్తుంది. తర్వాత ప్రజలు అడిగడానికి కూడా, ప్రశ్నించడానికి కూడా ఏముండదు. ఇవాళ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడగలుగుతున్నా, రేపు ఈ అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ స్వేచ్ఛను, ఈ స్వాతంత్ర్యాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మనం ఒక రైట్ పార్టీకి ఓటేసి మనం దీన్ని కాపాడుకోవాలి.